సో మొత్తానికైతే నిన్న ఏదైతే ఈ సీఎం మంత్రులు వీళ్ళందరూ ఫోన్లు హ్యాక్ కావడంతో చాలా మంది కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటు సైబర్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు, ఇటు పోలీస్ వాళ్ళు కూడా ప్రజలకి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒక వీడియో రిలీజ్ చేయడం, లేదంటే వాట్సాప్లలో వాళ్ళ ఒక మ్యాటర్ పంపించడం, లేదా ఒక వీడియో సందేశం పంపించి పోస్టర్ పంపించడం, ఇట్లాంటివి చేసి వాళ్ళకి ఒక కార్యక్రమం అయితే చేపడతా ఉన్నారు. సో ఒకవేళ కనుక మీ ఫోన్ కనుక హ్యాక్ అయినట్టు అనిపిస్తే మాత్రం మీరు వెంటనే www.whatsapp.com కాంటాక్ట్లో 1930కి మీరు ఫిర్యాదు ఖచ్చితంగా చేయాలి. వెంటనే వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేయాలి. తర్వాత ఇన్స్టాల్ చేసుకొని 2 స్టెప్ వెరిఫికేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇవన్నీ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫోన్ హ్యాక్ అయ్యి మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా మడ్డుమాయం చేస్తారు సైబర్ నేరగాళ్ళు. ఇది ప్రస్తుతం అయితే సైబర్ అధికారులు అయితే మనకు ఒక సందేశాన్ని, ఒక సూచన అయితే చేయడం జరిగింది.